క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆస్వాదించునుగాక. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డలారా, మీ అందరి కొరకు అనుదినము మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని నిరంతరంగా ఆస్వాదించాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనందరికీ చక్కగా పరిచయమైన వాక్యమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. దేవుడు ఉన్నాడని, దేవుణ్ణి నమ్మి, దేవుడు రక్షకుడని, యేసు రక్షకుడు, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమని నమ్ముతూ ఉన్న మనము, యేసు క్రీస్తు వారు మనకు సమస్తము చేయగలడు, ఆయన పై మనకు నమ్మకం కావాలి. మనం ప్రార్థించే ప్రతి సమయంలో నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నా ప్రార్థనను అంగీకరించి, నా మనవిని ఆలకించి, నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు చేస్తాడని మనం నమ్మాలి. ప్రియులరా, యేసు ఉన్నాడని చెప్పేవాళ్ళు, యేసయ్య దగ్గర ప్రార్థన చేసేవారు తప్పకుండా యేసు ప్రభు నాకు అద్భుతం చేస్తాడు, నేను అడిగే ప్రతీది కూడా నాకు ఇస్తాడని వారు నమ్మవలసి ఉన్నది. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, హానోకు విశ్వసించాడు, దేవుని నమ్మాడు. హానోకు దేవుని నమ్మాడు, విశ్వసించాడు, దేవునితో సంచరించాడు. దేవునితో సంచరించిన హానోకు మరణమును కూడా చూడకుండా ఎత్తబడ్డట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, దేవునితో మనం సంచరిస్తే అనేకమైన అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. హానోకుకు కూడా కుటుంబం ఉన్నది, హానోకు కూడా బిడ్డలు ఉన్నారు. కానీ హానోకు చూడండి, దేవునితో సంచరిస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు హానోకును తీసుకొని తనతో కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూడండి. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటే నిండు యొక్క వృద్ధాప్యములో 100వ ఏట ఆ బిడ్డను జన్మనిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. లేక పుట్టిన ఆ యొక్క సంతానాన్ని దేవునికి ఇవ్వడానికి వెనకాడలేదు. దేవుడు అడిగాడని దేవుని కొరకు బలిగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ చివరి క్షణం వరకు ఆ బిడ్డకు ఆ చేతులకు తాళ్ళు కట్టి ఆ బలిపీఠం పైన పెట్టి ఆ బిడ్డను వధించడానికి పోతున్నాడు. కేవలం దేవుని యొక్క మాటను పట్టుకొని తన సొంత బిడ్డ, లేక పుట్టిన బిడ్డ, ఆ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాము వెనకాడల. ఆ యొక్క అబ్రహాము చూడండి, విశ్వాసము చేత నీతిమంతుడిగా మార్చబడ్డట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితము నీవు దేవునితో కూడా సంచరించినట్లయితే, దేవుణ్ణి నువ్వు నమ్మి నాకు అద్భుతాలు చేస్తాడు, మేలు చేస్తాడని నువ్వు దేవునితో కూడా సంచరించినట్లయితే గొప్ప అద్భుతాలను నువ్వు పొందుకుంటావు. అదేవిధముగా అబ్రహాము వల్లే విశ్వాసానికి తండ్రిగా నువ్వు మారుతావు. ప్రార్థన చేసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం. ఆయన దగ్గర ప్రార్థన చేసేవారు, ఆయన ఉన్నాడు, నా ప్రార్థన వింటూ ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మవలసి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, మీ నామానికి మహిమగా మాకు విశ్వాసమును దయచేయండి, విశ్వాసమును దయచేయండి. వింటున్న బిడ్డలు తండ్రి, ప్రతి సమస్యను విశ్వాసముతో పోరాడి ప్రతి సమస్యను తండ్రి జయించుటకు మీరు సహాయము చేయుదురుగాక. విశ్వాసము చేత నీతిమంతులు బ్రతుకుతారని చెప్పినట్లుగా మీరు కృప చూపి దీవించండి. మీ నామానికి మహిమగా ఆశీర్వదించండి. వీరు చేసే ఉద్యోగాలు, వీరు చేసే వ్యాపారాలు, ప్రయాణాలు, ప్రతి ప్రభావితండి ఫంక్షన్స్ సమస్తమును మీరు దీవించి ఆస్వాదించి మీ నామ మహిమ కొరకై ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన విన్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. అతి త్వరలో రానయున్న యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.